ఇప్పుడైతే ఇదంతా ఊడ్చేస్తున్నా. ఇక మన పని మనం చేసుకోవడంలో తప్పేం లేదు కదా. షాప్కి ఓనర్ కావాలంటే ఫస్ట్ వర్కర్ కావాలంట కదా. ఇక చూస్తున్నారు కదా, ఇదైతే మన షాప్. చూస్తున్నారు కదా, షాప్లో కలెక్షన్ అయితే ఎంతో కష్టపడి నాకు ఇష్టమైన నా డ్రీమ్ అయితే మీ అందరి సపోర్ట్ వల్ల ఈరోజు అయితే సక్సెస్ అవుతుంటే ఫీలింగ్ అయితే మాటల్లో చెప్పలేను. చాలా హ్యాపీగా ఉంది. నన్ను అయితే అందరూ ఇస్తారు ఎలా సోకులవాడి ఫొటోస్ తీస్తున్నారో చూడండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రజనీ మండల బ్లాగ్స్. నన్ను ఎంతగానో ఆదరిస్తూ అభిమానిస్తున్న ప్రేక్షకులకి, నా సపోర్టర్స్కి, ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే, నేను కొత్తగా రజనీ కలెక్షన్స్ అని శారీస్ సెంటర్ ఓపెన్ చేస్తున్నా కదా. సో అంటే బాగా పెద్ద ఎత్తున కాకుండా నా స్తోమత తగ్గట్టు అయితే నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. చిన్నగా ఓపెనింగ్ కూడా చేసుకుందామని చెప్పేసి ఈరోజైతే ఓపెనింగ్ చేపిస్తున్నాను. నా యూట్యూబర్స్, ఫ్యామిలీస్ అండ్ నా ఫాలోవర్స్, నా వెల్ విషర్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరినైతే నా వరకైతే తెలిసినంతగానైతే నేను ఇన్వైట్ చేశాను. సో ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఇంకా నేనైతే రెడీ కాలే, ఇప్పుడే వచ్చాను. నెక్స్ట్ ఇంకా ఇక్కడ షాప్ ముందు ఇదంతా క్లీన్ చేసి ఎంత ఫేషియల్ చేయాలి. సో చూడండి ఫ్రెండ్స్. హాయ్ చెప్పు. చిన్న అబ్బాయి ఆయన చెప్పాడు. ఎక్కడ? హుజరాబాద్ లక్కీ షాప్ ఆపోజిట్. నా షాప్ నేమ్ వచ్చేసి రజనీ కలెక్షన్స్. చూడండి, అంటే బాగా పెద్ద షాపింగ్ కాదు, నార్మల్గా సెలెక్టెడ్ పీసెస్ తీసుకొచ్చాను. సో ఇంకా నేను ఇప్పుడు రెడీ అవ్వాలి. చూడండి, ఇప్పుడైతే ఇదంతా ఊడ్చేస్తున్నా. ఇక మన పని మనం చేసుకోవడంలో తప్పేం లేదు కదా. షాప్కి ఓనర్ కావాలంటే ఫస్ట్ వర్కర్ కావాలంట కదా. ఇక చూస్తున్నారు కదా, ఇదైతే మన షాప్. మా అల్లుడు, వాడి ఫ్రెండ్స్ అయితే పాపం వాళ్ళందరూ అయితే నైట్ అంతా కష్టపడి డెకరేషన్ చేశారు. మా ఆయన కూడా. స్టాక్ మాత్రం ఇదే కాదు, ఇంకా ఉంది. కాకపోతే ఇంకా అదంతా సదరలేదు. పాపం మా అల్లుడు, వాడి ఫ్రెండ్స్ అయితే నైట్ నుంచి బాగా కష్టపడుతున్నారు. వాళ్ళ గోస చూడుర్రి. ప్రతి ఒక్కరు నా కోసం అయితే కష్టపడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అయితే మేకప్కి రెడీ అవుతున్నా. హాయ్ చెప్పన్నా. అన్న మేకప్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాడు. ఇక షాప్ ఓపెనింగ్ కాబట్టి నేను షాప్ ఓపెన్ చేస్తున్నాను చెప్పి మంచిర్యాల నుంచి శ్రీనిధి మేకవర్ ఆర్టిస్ట్ అక్క అయితే అక్కడ నుంచి నన్ను మేకప్ చేయడానికి అయితే కాల్ చేసి మరీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క అండ్ అన్నయ్య, చాలా బాగా రెడీ చేశారు. అగో వీళ్ళు మా వాళ్ళు చూడుర్రి. ఆ ఎల్లో బ్లౌజ్ వేసుకుంది కదా, ఆమె మా అమ్మ, ఆమె మా చిన్నత్తమ్మ, నా చిన్న బంగారం వీడు. ఇక నన్నైతే అక్క వాళ్ళైతే చాలా బాగా రెడీ చేస్తున్నారు. చూడండి, ఫోటోగ్రాఫర్ కూడా వచ్చేసిండ్రు. నన్ను అయితే అందరు చూస్తుర్రు ఎలా సోకులవాడి ఫొటోస్ తీస్తున్నారో చూడండి. ఇక అంతా ఓకే, కానీ నేనైతే ఈ సారీలో ఈ మేకప్ ఎట్లుంది కొంచెం చెప్పరా. అంటే అందరు న్యాచురల్గానే బాగుంటారని అయితే చెప్పకూరి, కొంచెం మేకప్ వేసుకున్నా మంచిగా ఉండనా లేదా చూడుర్రి. నా బంగారు కొండలు చూడుర్రి. చూస్తున్నారు కదా, అక్క వాళ్ళైతే నన్ను బాగా రెడీ చేశారు. కనీసం ఓపెనింగ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఉండలేకపోయారు. వాళ్ళకి వేరే ఈవెంట్ ఉందని మొత్తానికి అయితే చాలా బాగా రెడీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ, లవ్ యూ ఆల్. చూస్తున్నారు కదా, షాప్లో కలెక్షన్ అయితే ఎంతో కష్టపడి నాకు ఇష్టమైన నా డ్రీమ్ అయితే మీ అందరి సపోర్ట్ వల్ల ఈరోజు అయితే సక్సెస్ అవుతుంటే ఫీలింగ్ అయితే మాటల్లో చెప్పలేను. చాలా హ్యాపీగా ఉంది. ఇక పూజకు టైం అవుతుందని పాపం మా వాళ్ళు అయితే పూజకు రెడీ ఎత్తుర్రు. ఇంతల్ని మన భరత్ సార్, బోండం, భూపతి బ్రో వచ్చేసిరు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సపోర్టర్స్. ఇక అయ్యగారు కూడా వచ్చేస్తున్నాడు. అయ్యగారు అయితే పూజకు అన్నీ సిద్ధం చేస్తున్నాడు. అందరు వచ్చేస్తున్నారు. నా చిన్న రాక్షసి ఇది.
ఈమె నా ముద్దుల కోడలు, మా ఆడపడుచు కూడా వచ్చిర్రు. మా వదిన అయితే అందరికి బొట్టు పెట్టి వాళ్ళందరికీ సగర్వంగా మర్యాదలు ఎత్తుంది. నాకు సొంత అన్నదమ్ములు ఎవరు లేరు, అందరు పెద్దనాన్న కొడుకులే ఉన్నారు. వాళ్ళే నాకు అన్నలు తమ్ముళ్ళు. ఎప్పుడు నా ప్రతి పండుగలో నాకు ముందుండి నన్ను చూసుకుంటూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదా, ఇంతలోనే మా మర్విన్ కా క్వీన్ డాడీ అండ్ మా మమ్మీ కూడా వచ్చేసారు. వీళ్ళైతే మా అక్కలు అండ్ మా మామ శంకర్ మామ, బాబాయ్ రంజిత్ వాళ్ళ డాడీ, వాళ్ళు కూడా వచ్చేసిర్రు. నేను పిలవగానే అందరు రావడం చాలా హ్యాపీగా ఉంది. పూజ అయితే అయిపోతుంది. చాలాసేపు పూజ చేశాడు, కాకపోతే అవన్నీ పెట్టాను అనుకో మీకు బోర్ కొడుతుంది అని చెప్పేసి నేను అన్ని క్లిప్స్ పెట్టలేకపోయినా. ఇక నెక్స్ట్ అయితే రిబ్బన్ కట్. చూసిరు కదా, వీళ్ళందరైతే కొబ్బరికాయలు కూడా కొట్టేస్తున్నారు. ఆశీర్వదించి నిజంగా వాళ్ళందరూ రావడం చాలా హ్యాపీగా ఉంది. ముందుగానే అయితే మా కోడలైతే బోని చేసింది. చూడుర్రి, మా ఆడపడుచు వాళ్ళ పాప వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇస్తూ కొత్తగా షాప్ పెట్టిన కదా అని ఎంతో కొంత నాకైతే సపోర్ట్ చేస్తుంటే నా కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు. ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈమె మా అమ్మ చూడుర్రి, నన్ను చూస్తూ ఎలా మురిసిపోతుందో. మా నాన్న కూడా నన్ను ఆశీర్వదించాడు. మా బాబాయ్, మా చెల్లెలు, ఇది నా చిన్న చెల్లె, నా స్ట్రెంత్. ఇక ఈమె నా పెద్ద చెల్లె, ఇదే నా ధైర్యం. వీళ్ళందరూ అయితే కొబ్బరికాయలు కొట్టి షాప్లోకి వచ్చి నన్ను ఆశీర్వదిస్తుంటే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ నా వాళ్ళందరికీ. మీ అందరి సపోర్ట్ అయితే ఎప్పటికి ఇలాగే ఉండాలి. మీ ఆశీర్వాదాలు ఎప్పటికీ నాతో పాటు ఉండాలి. మీ ఆశీర్వాదం ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. షాప్ ఓపెనింగ్ అయితే అయిపోయింది. షాప్ ఓపెనింగ్ రోజు మనం భోజనాలు పెట్టించి ఒకసారి చేతులు కడిగిస్తే మంచి జరుగుతుంది అంటారు కదా. సో ఇక అందుకోసమే భోజనాలు కూడా పెట్టించేసా. నా స్తోమతకు తగ్గట్టు పెద్దగా ఏం లేదు, ఎంతో కొంత నా స్థాయికి తగ్గట్టు అయితే పెట్టించేసా. ఇక మా డాడీ అండ్ మా మామ చూడండి, ఇక ఈయన మా పెద్ద బావ, మా అక్క, మా ఆడబిడ్డలు, మా వదిన, మా చిన్నమ్మ. ఇది నా చిన్న చెల్లె, మా అత్తమ్మ, మా పెద్ద చెల్లె, ఇక వీడు కన్నయ్య, ఇక మా షాప్ ఓనర్ అమ్మ. నా కోసం పాపం చీర కొంటుంది. థ్యాంక్ యూ అమ్మ. ఇగో మా పిచ్చి బ్రో, ఇగో మా బ్రో, మా మామ, ఇగో మా బ్రో, ఇంకో బ్రో ఏడి, ఇంకో బ్రో, ఇంకో బ్రో, ఈ పెద్ద బ్రో, ఇది పొడుగు బ్రో. అంటే విషయం ఏంటంటే మీరు షాప్ ఓపెనింగ్ చేయడం చాలా సంతోషంగా ఉన్నది. ఇంత బతుకు తింటాయి అన్నట్టుగా ముందుకు పోవాలి. గిల్ ఎవరు చెప్పురి, ఎవరు బావ మిర్చి, ఎవరు బావ అన్నాక తెలిసిపోయి. మామ హాయ్, నీకే. ఇది వాళ్ళు మన రంజిత్ లెక్కన నువ్వు కూడా
అవునా కదా మైక్ ఆన్ చేయకుండా షూట్ మొదలు పెట్టే మామ ఇగో మా పిచ్చి బ్రో నీ లెక్కనే మైక్ ఆన్ సేమ్ మేమిద్దరు అయ్యో తాత మా తాత ఇదంతా మా మర్విన్ టీం, మా బ్రదర్స్ అయితే ఓపెనింగ్ అంతా అయిపోయినాక నిమ్మలంగా చిరుగట్లుంటుంది మా వాళ్ళతోని. మెయిన్గా ఇదంతా షాప్ వీళ్ళందరూ రావడం నాకు ఓకే, కానీ నేను ఎక్స్పెక్ట్ చేయండి ఏంటంటే మా మర్విన్ టీం హెడ్ మా కిషోర్ గారు రావడం అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. అసలు నాకు ఇది రియల్గా సర్ప్రైజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరందరు రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇక మా నిక్కి గారు కూడా వచ్చింది, థ్యాంక్ యూ రా. ఇక మా అత్త సుమతి లవ్ యూ, అంజు గారు కూడా వచ్చేసిర్రు, లవ్ యూ ఆల్. వీళ్ళందరూ కలెక్షన్ చూస్తున్నారు. ఫైనల్గా మా కరీంనగర్ టీం కూడా వచ్చేసిర్రు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ ప్రసాద్ నంగనూరి అండ్ టీం, సరిహద్దు టీం అందరూ వీళ్ళంతా నా బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి మా అక్కిగాడు నా బెస్ట్ ఫ్రెండ్ డైరెక్టర్ వచ్చేసిండు, వాడు కూడా నేను పిలవగానే. థ్యాంక్ యూ సో మచ్ రా అక్కి, నా కోసం ఇక్కడి వరకు రావడం రియల్లీ హ్యాపీ. నిఖిత, అక్కి, అంజలి అండ్ సుమతి అండ్ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వైశాలి, లవ్ యూ ఆల్. మా ఆయనకు ఎంతో ఇష్టమైన ప్రతి సందర్భంలో సపోర్ట్గా ఉండే ముఖ్యమైన వ్యక్తి రావడం నిజంగా మా ఆయనతో పాటు నాకు చాలా హ్యాపీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి రెడ్డి గారు. అందరికీ నమస్తే. నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సక్సెస్ అనేది తర్వాత విషయం, కానీ మాతోటి యూట్యూబ్తో పాటు ఈ బిజినెస్కి కూడా ఇంత సపోర్ట్గా ఉన్నామని చెప్పి నా కోసం అంత దూరం నుంచి మరీ వచ్చి నా ఈ ఓపెనింగ్ని సక్సెస్ ఓపెనింగ్గా, హ్యాపీ ఓపెనింగ్గా చేసిన నా వెల్విషర్స్ అందరికీ, నాతో యాక్టర్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలుసుకుంటున్నా. మాట్లాడడానికి కూడా అవసరం లేదు. సో నేనైతే ఇప్పుడైతే ఒక స్టెప్ వేసా. మీ సపోర్ట్, మీ అందరి సపోర్ట్ నాకు ఉంటే నేను ఇంకా చాలా ముందుకెళ్తాను. దీన్ని నేనేదో బిజినెస్ పర్పస్గా కాకుండా నేను నాకు డ్రీమ్ అండ్ నా డ్రీమ్ని నేను ఈ విధంగా తీసుకోవడానికి చాలా టైం పట్టింది. మీ అందరి సపోర్ట్ ద్వారా ఈ రోజు అయితే రజనీ కలెక్షన్గా కూడా పేరు తీసుకొచ్చుకోవాలని నేను కోరుకుంటున్నా. మీరు కూడా నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంతగా నాకు సపోర్ట్ చేసి నన్ను ముందు తీసుకుంటున్నా. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నెక్స్ట్ రిలాక్స్. మొత్తానికి అయితే పొద్దుటి నుంచి చూసిరు కదా, ఇంకా చాలామంది రాలేదు. ఇక వాళ్ళకి వచ్చుండి రాకపోవడంతో కంప్లీట్ అయితే చేయాల్సి వచ్చింది. ఇప్పటికైతే అలసిపోయా. మొత్తానికి అయితే షాప్ ఓపెనింగ్ అయితే జరిగింది, అందరూ రావడం చాలా హ్యాపీగా ఉంది. సో ఫ్రెండ్స్, ఇది నేను ఏదో బ్లాగ్ కోసం కాదు, అంటే ఇంకా చాలామందికి నేను పెట్టిన శారీ సెంటర్ ప్రతి ఒక్కరికి తెలవాలన్న ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. మన హుజరాబాద్లో సూపర్ మార్కెట్ రోడ్ లక్కీ షాప్ ఆపోజిట్ గల్లీలోనే థర్డ్ షాపు రజనీ కలెక్షన్స్. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా నేను పెడుతున్నాను, కొంచెం టైం పడుతుంది అంతే. మీకు మంచి మంచి ఏ టైప్ కావాలన్న కలెక్షన్ నాకు ముందు చెప్పేస్తే నేను ఆ టైప్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చిస్తా. చూసిరు కదా, మొత్తానికైతే నన్ను ఇంతకుముందు ఎలా సపోర్ట్ చేసిరో ఇక ముందు కూడా నన్ను అలాగే సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి ఇంతకుముందు షూట్కి సంబంధించిన అప్డేట్ ఇచ్చాను, ఇప్పుడు మాత్రం బ్యూటిఫుల్ కలెక్షన్కి సంబంధించిన అప్డేట్ ఇస్తా. అలసిపోయాయి చేతన కూడా అయితే లేదు. సో మొత్తానికి అయితే రజనీ మండల బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రజనీ కలెక్షన్స్ ఇన్స్టా పేజీని అయితే ఫాలో కండి. మంచి మంచి కలెక్షన్స్ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.